మరి అధికారికంగా జరగవలసినటువంటి ఆ కార్యక్రమానికి మీ పార్టీ నాయకులను, ఏ రకమైనటువంటి పదవులలో లేనటువంటి వాళ్ళను, వార్డు మెంబర్లు కూడా కానటువంటి వాళ్ళను ఎందుకు ఆ వేదిక పైన కూర్చోబెట్టిరు? అదే ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళను, ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళను ఎందుకు మీరు గౌరవిస్తలేరు? వాళ్ళని ఎందుకు డయాస్ పైన ఉంచిరని అడిగినంత మాత్రాన మొత్తం వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఆమె నిలదీసి, ఎట్లా ఆమె సీనియర్ నాయకురాలు, హోమ్ మినిస్టర్గా చేసింది, 15 సంవత్సరాలు ఒక మంత్రిగా కొనసాగిరు, అనేక సందర్భాలలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తనని మొత్తం అంటే ఒక మామూలు వ్యక్తిలాగా ఇట్లా ఏలు పెట్టి చూపిస్తూ ఉన్నారు. అది ఎవరి ముందర? శ్రీధర్ బాబు గారు వేదిక పైన ఉన్నప్పుడే అది చేశారు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? మరి పోనీ అది అధికారిక కార్యక్రమం కాకపోతే మీ పార్టీ కార్యకర్తలను, నాయకులను అందరినీ కూర్చోబెట్టుకో. మరి పార్టీ కార్యక్రమంగా చేయాలని అనుకున్నప్పుడు గాంధీ భవన్లోనే పెట్టుకోవచ్చు కదా. గాంధీ భవన్నే నువ్వు అధికారికంగా అదే ఒక వేదికగా చేసుకొని అక్కడనే జరిపించుకోండి. ఎందుకు ఈ రకంగా ప్రోటోకాల్ని ఉల్లంఘిస్తున్నారు అనేది ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఇవాళ ప్రోటోకాల్ అనేది ఇక్కడే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ సునీత లక్ష్మారెడ్డి కాన్స్టిట్యున్సీలో కూడా ఆమె విషయంలో కూడా ఇదే రకంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. అంటే అధికారికంగా ఇవ్వవలసినటువంటి సమాచారం వీళ్ళకి ఇవ్వకపోగా ఇవాళ ఏ పదవులో లేనటువంటి వాళ్ళను, ఏ రకమైనటువంటి అర్హత లేనటువంటి వాళ్ళను, పార్టీ శ్రేణులను, పార్టీ కార్యకర్తలను, పార్టీ నాయకులను వెంటేసుకొని వేదికల పైన కూర్చోబెట్టుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి వారిని ఆహ్వానించకుండా అక్కడ ఇవ్వవలసినటువంటి గౌరవం ఇవ్వకుండా అవమానపరిచే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ నిజంగానే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎట్లా తయారైందంటే నోరు విప్పితే అబద్ధాలు. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల నీడను చూస్తే భయపడుతున్నాడు, వాళ్ళ నీడ చూస్తే భయపడుతున్నాడు, వాళ్ళ పేరు వింటేనే భయపడుతున్నాడు. అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజల నుంచి వచ్చినటువంటి పార్టీ, ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళను వీక్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని ఎన్నో కలలు కంటుండు. ఆ కలలు కనుక్కుంటూ ఇవాళ ఈ రకమైనటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళను అనేక సందర్భాలలో అవమానపరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ నిజంగానే మీ పద్ధతిలో మేము పోవాలనుకుంటే మేము పోలేమా? మేము కూడా మీరు సెక్రటేరియట్ రాకుండా మేమందరం కూడా అడ్డుకోవచ్చు. మరి ఎందుకు అడ్డుకుంటలేం? ప్రజాస్వామ్యం పైన మాకు గౌరవం ఉంది, రాజ్యాంగం పైన మాకు గౌరవం ఉంది. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగాలని మేము కోరుకునేటువంటి వాళ్ళం. మరి అట్లాంటి పరిపాలన మీరు కొనసాగించకుండా ఇష్టం వచ్చిన పద్ధతిలో మీరు పరిపాలన చేయడం అనేది ఏదైతే ఉందో దాన్ని మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ ప్రతి మాటకు ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు? అసెంబ్లీకి రాండ్రి మాట్లాడుండ్రి అంటాడు. మరి అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే మైకు కట్ చేసి ఆ అసెంబ్లీలో ఏ రకంగా ప్రవర్తించిరో మీరు చూసిరు, మేము చూసినాం, అందరం కూడా చూసినాం కదా. నీతిగా నిజాయితీగా పరిపాలన చేస్తే చేయండి, చేత కాకపోతే నాకు చేతనైతే లేదని తప్పుకోండి. కానీ ఇవాళ ప్రజలకు భారంగా తెలంగాణ ప్రజలు ఎన్నో కలలు కన్నారు. తెలంగాణ వస్తే తెలంగాణను బాగు చేస్తారు, తెలంగాణ రాష్ట్రాన్ని మేము బాగు చేసుకుంటాము, మంచి పరిపాలన కేసీఆర్ చేస్తారని అదే పద్ధతిలో కేసీఆర్ గారు చేసిర్రు. కానీ ఇప్పుడు ఇవాళ నువ్వు చెప్పినటువంటి అబద్ధపు మాటలు, మోసపు మాటలు, దొంగ మాటలు చెప్పి ప్రజలు నమ్మి ఏదైతే ఓటు వేసిండ్రో, నువ్వు చేస్తావని కలలు కన్నారో అవన్నీ కూడా
ఇవాళ ప్రజలు తెలుసుకున్నారు. అరే మేము ఆయన చెప్పిన అబద్ధపు మాటలు నమ్ముతిమి, మోసపోతిమి, తెలియక కయ్యల పడితిమి, ఇంత దరిద్రమైనటువంటి పరిపాలన ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, మాకు భారంగా తయారైంది అనేటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణలో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మహిళలు మాట్లాడుకున్నటువంటి మాటలే నేను ఇవాళ మీ ముందు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి అంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించవచ్చు, ప్రజలు నమ్ముతారు అని కలలు కంటున్నాడు. కానీ తెలంగాణ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, ఎవరేం మాట్లాడుతారో గమనిస్తారు, వాస్తవాలు ఏంటో అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలకు అర్థమైంది, 420 హామీలు ఇచ్చిండు, ఒకటి కూడా అమలు చేస్తలేడు, ఒకటో రెండో అరకొర చేసి అది చేసినని డబ్బ కొట్టుకుంటుండు, అవి కూడా చేస్తలేడు. ఇవాళ నిజంగా తెలంగాణకు మంచి పరిపాలన చేయాలంటే అది కేసీఆరే అనేది వాళ్ళ ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ ప్రోటోకాల్ విషయంలో మాత్రం ఇవాళ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేల విషయంలో ఇదే పద్ధతిలో వాళ్ళు అనుసరిస్తున్నారు. ఇవాళ ప్రోటోకాల్ పాటించండి, ప్రోటోకాల్ పాటించకపోతే ఖచ్చితంగా ఇవాళ నేను ఒకటే అడుగుతాను, నిన్న వేదిక పైన పోలీసులకు ఏం అవసరం అండి? వేదిక పైన డిఎస్పీ పోయి సబితా ఇంద్రారెడ్డి గారిని చేతులు పెట్టి సైగా మీరు వెళ్ళండి ఎందుకు వెళ్తారండి? ఆ లోకల్ ఎమ్మెల్యే కదా, ఆమెకు రైటు లేదా? వేదికను పంచుకునే హక్కు లేదా? అట్లాంటి వ్యక్తిని అంత ఒక ఉన్నతమైన ఒక సీనియర్ నాయకురాలు ఒక హోమ్ మినిస్టర్గా చేసి ఉన్నటువంటి తననే ఆ రకంగా మీరు అవమానపరిస్తే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంది? కాబట్టి వల్ల ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీసు వ్యవస్థ అంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ అధికారులలాగా పనిచేయండి, ప్రోటోకాల్ను పాటించండి. పోలీసులు కూడా మీ శాంతి భద్రతలను కాపాడే డ్యూటీ ఏదైతే ఉంటుందో గది చేయండి. కానీ మీరు ఇష్టానుసారంగా ఏది పడితే అదే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నడిపిస్తున్నట్టుగా నడిస్తే అది కరెక్ట్ కాదు. అది మీరు అర్థం చేసుకోవాలి. రేపు ఇంకో ప్రభుత్వం కూడా వస్తుంది. కాబట్టి ఎవరు వచ్చినా కూడా మీరు ప్రోటోకాల్ను ఫాలో కావాలి, కానీ అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను.